కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు ఎంఎస్ షరీఫ్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ ఆఫీసులో ప్రభుత్వ మైనారిటీ సెల్ సలహాదారు ఎంఎస్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. కొత్త పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని, అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తప్ప కనీసం ఆ కంపెనీల పేర్లు కూడా పలకని స్థితిలో ఉన్నారని షరీఫ్ ఎద్దేవా చేశారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు సాధించడానికి వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిశ్రమ వేత్తలందరూ కూడా మరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరి ఆ రకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, గతంలో 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిపాలన, మరి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి. జే ట్యాక్స్ అని పెట్టి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళకే మరి వ్యాపార అవకాశాలు ఇస్తా ఉన్నట్టుగా ఆనాడు ప్రయత్నం చేసి వ్యాపారవేత్తలను ఎవరు రాకుండా ఉన్న వ్యాపారస్తులను కూడా తరివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉంది. ప్రత్యేక పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేకుండా నిర్విరాకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి.